యేసు ప్రభు వారి సమాధి కార్యక్రమమును జరిపించడానికి అరిమతయి యోసేపుతో ఎవ్వరూ లేరు, ఒక్కడే. ఎవరన్నా ఉన్నారమ్మా? మొట్టమొదటి అడుగేసింది ఎంతమంది? వాళ్ళందరూ ఎవరన్నా మళ్ళీ శిష్యులు కలిసి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని మనందరం పిలాతు దగ్గరికి వెళ్దాం అనుకున్నారా? లేదు. అరిమతయి యోసేపు ఒక్కడే ఒంటరిగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడిగాడంట. పిలాతు ఆశ్చర్యపోయాడంట. యేసు ప్రభువు అప్పుడే చనిపోయారా? ఒక శతాధిపతిని పిలిచి అడిగాడంట, ఏంది యేసు అప్పుడే చనిపోయాడా? అవునయ్యా, చనిపోయాడయ్యా. అయితే ఆ దేహమును ఇదిగో అరిమతయి యోసేపుకి అన్నాడంట. దయచేసి గమనించండి. అరిమతయి యోసేపు అనకాల నేను ఒక్కరిని, వెళ్తే నా మాట వింటాడో లేదో, నాకు తోడు ఎవరు లేరు, ఎవరన్నా వస్తే బాగుండు అనుకోలేదు అరిమతయి యోసేపు. అనుకోలేదు అరిమతయి యోసేపు. పర్వాలేదు. అరిమతయి యోసేపు ఒంటరిగా తెగించి వెళ్ళాడు. అరిమతయి యోసేపు వెళ్ళిన తరువాత, పర్మిషన్ తీసుకున్న తరువాత, దేహమును తీసుకున్న తరువాత మనము ఆ వాక్య భాగాలు చదివినట్లయితే ఇంకొక వ్యక్తి యాడవుతాడు. ఆయన ఎవరంటే నికోదేం యాడవుతాడు. ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్ళి చదివినట్లయితే ఆ సమాధి దగ్గర మరికొంతమంది కనపడతారు. కొంతమంది స్త్రీలు కనపడతారు. మనము ఒక్కనే కదా, నేను ఈ పని చేయలేను, నాకెందుకులే అనుకుంటే నాకెందుకులే అన్నట్లుగానే ఉంటుంది. పర్వాలేదు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడే నన్ను నడిపిస్తాడనే విశ్వాసముతో మనము మొట్టమొదటి అడుగు వేసి అలా ముందుకు వెళ్తుంటే దేవుడే ఏం చేస్తాడంటే మనకు ఆయన బిడ్డలను తోడు చేస్తాడు. ఈయన ఎప్పుడైతే ఆ పనికి పూనుకున్నాడో నికోదేము అని ఆయన కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి అరిమతయి యోసేపుకి ఇస్తాడు, యేసు ప్రభు వారి దేహమునకు పూయడానికి. తర్వాత కొంతమంది స్త్రీలు పోగవుతారు. అందరూ కలిసి యేసు ప్రభు వారిని సమాధి చేసినట్లుగా చూడగలం. ఆ కర్మేలు పర్వతము మీద ఒకవైపు 400 బయలు ప్రవక్తలు ఉంటారు, ఇంకొక వైపు ఒకే ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త పేరు చెప్పగలరా? ఎవరమ్మా ప్రవక్త? ఏలియా. ఏమంటాడంటే, దేవునికి ప్రార్థన చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను. ఒక్కడే ఉన్నాడు. అవతల ఎంతమంది ఉన్నారు? అవతల 400 మంది ఉన్నారు. ఏలియా మాట అంటాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22లో ఆ మాట రాయబడి, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తులైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఒక్కడే. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి అన్నారు. కానీ వాళ్ళది పూజించుచున్న దేవతలు వారి ప్రార్థన వినలేదు. అప్పుడు ఏలియా ఒక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ఒక్కడే, తనతో పాటు ఇంకా ఏ ఒక్క ప్రవక్త లేడు. ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక్కడే ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రోజు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆకాశము నుంచి అగ్ని తెప్పించి ఆ కట్టెలను, ఆ దహన బలిని దహించి కాల్చివేసినట్లుగా మనం చూడగలం. ఆ రోజు ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ 400 ప్రవక్తలను హతమైపోయినట్లుగా మనం చూడగలం. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ రోజు బయలు ప్రవక్తల మీద విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమను తెచ్చుకున్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమందిని వాడుకున్నాడు? ఒక్కడినే దేవుడు వాడుకున్నాడు. కొన్నిసార్లు నేను ఒక్కడినే కదా, నేనేం చేయగలను అనుకుంటాం మనం. నేను ఒక్కడినే కదా, నేనేం చేయగలను అనుకుంటాం. ఈనాడు దేవుని కోసం బహుగా వాడబడుతున్న ప్రతి దైవజనురాలు కూడా వారు ఒంటరిగానే ప్రారంభించారు. ఒకళ్ళిద్దరితోనే ప్రారంభించారు. కానీ దేవుడు వారు నమ్మకంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని దేవుడు జత చేసినట్లుగా మనం చూడగలం. గొల్యాతును హతమార్చింది 100 మంది సైనికులు కాదు, ఒక్కడే. ఆ ఒక్కడెవరు? దావీదు. హల్లెలూయా. కనుక నేను ఒక్కడినే కదా, నాకెవరు లేదులే, నేనేం చేయగలనులే, నేను సంఘాన్ని నడిపించలేను,
ఆ ఊర్లో నేను సేవ చేయలేను, లేకపోతే ఈ పని నేను చేయలేను అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథము, ఆఖరిగా ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చూసారా, వారిలో ఒంటరైన వాడు ఎంతమంది అవుతారంట? 1000 మంది. 1000 అంటే పెద్ద సంఖ్య. 1000 అంటే యూదుల ప్రకారం పెద్ద సంఖ్య అది. కనుక ఇక్కడ సంఖ్య కాదు కావాల్సింది, దేవునికి. దేవుని కోసము పని చేయాలనే తపన కలిగిన వారు ఒక్కడైన చాలు. ఆ ఒక్క వ్యక్తిని దేవుడు వాడుకొని ప్రపంచాన్ని కదిలిస్తాడు. దేవుని కోసము నేను పనిచేయాలి అనే ఆ ఆశ కలిగినటువంటి వ్యక్తి, ఆ తపన కలిగినటువంటి వ్యక్తి ఒక్క నిలబడితే చాలు. ఆ ఒక్క వ్యక్తిని వాడుకొని దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. సమాధి కార్యక్రమం చేయడానికి ఆ ఒక్కడు ముందుకొచ్చాడు, అరిమతయి యోసేపు. ఆయనకు తర్వాత కొంతమందిని జత చేశాడు దేవుడు. ఆ సమాధి కార్యక్రమం సంపూర్ణమైంది. హల్లెలూయా. రేపు యేసు ప్రభు వారు తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడు అవుతాడు, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, అరిమతయి యోసేపు గురించి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుందాం, వాటిని మన మనసులో పెట్టుకుందాం. అరిమతయి యోసేపులాగా తెగింపు ఉండాలి, రిస్క్ ఉండాలి. దేవుని కోసం ఏదో చేయాలని ఆశ ఉంటే అరిమతయి యోసేపును వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.